హాయ్ ఫ్రెండ్స్, త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం శివుడి 3 నేత్రాల రహస్యం. భక్తులరా, భారతదేశంలో ఉన్న 12 జ్యోతిర్లింగాలలో ఒకటి అయిన త్రయంబకేశ్వర దేవాలయం అనేది అత్యంత పవిత్రమైన క్షేత్రం. ఇది మహారాష్ట్ర రాష్ట్రంలోని నాసిక్ జిల్లాలో త్రయంబక్ అనే గ్రామంలో ఉంది. ఈ ఆలయం గోదావరి నది జన్మస్థలంగా ప్రసిద్ధి చెందింది. శివ భక్తుల జీవితంలో ఒక్కసారైనా ఈ దేవాలయాన్ని దర్శించాలనే కోరికతో ఉండారు. త్రయంబకం అంటే 3 నేత్రాలు కలిగినవాడు, అంటే మన మహాదేవుడు. శివుడు 3 నేత్రాలతో భూతకాలం, వర్తమాన కాలం, భవిష్యత్ కాలాన్ని నియంత్రించేవాడు. ఈ ఆలయంలో ఉన్న శివలింగం చాలా ప్రత్యేకమైనది. ఇది సాధారణ శివలింగం కాదండి. ఇందులో బ్రహ్మ, విష్ణు మరియు శివుడు త్రిమూర్తులు ఒక్కటిగా ఉన్నారు. అందుకే దీన్ని త్రయంబకేశ్వర అంటారు. ఇది త్రిమూర్తి లింగంగా ప్రసిద్ధి. ఈ దేవాలయం పేష్వా రాజవంశ కాలంలో నిర్మించబడింది. నల్ల రాయితో చేసిన ఈ ఆలయం శిల్పకళలో ఓ మణిమాణిక్యం లాంటిది. ఆలయ ఆవరణలో గోదావరి నది ఉద్భవించే స్థలం ఉంది. ఇది గౌతమ మహర్షి తపస్సుతో గంగను భూమికి ఆహ్వానించడంతో ఆమె గోదావరి రూపంలో ప్రవహించిందని పురాణాల కథనం. త్రయంబకేశ్వర్ దేవాలయంలో చేసే పితృతర్పణాలు చాలా విశిష్టత కలవైనవి. ఇక్కడ చేసే శ్రాద్ధ క్రియలు పుణ్యఫలాన్ని ఎన్నెన్నో రెట్లిస్తాయంటారు. ఎందుకంటే ఇక్కడ గోదావరి నది ఉంది, శివుడి అనుగ్రహం ఉంది. దీనివల్ల పితృదేవతలు తృప్తిపడతారు అని నమ్మకం. ఇంకా ప్రతి 12 ఏళ్లకు ఇక్కడ కుంభమేళ జరుగుతుంది. లక్షలాది మంది భక్తులు త్రయంబకేశ్వరాన్ని దర్శించేందుకు వస్తారు. గోదావరి తీరంలో పుణ్యస్నానం చేస్తారు. త్రయంబకేశ్వరానికి వెళ్లే మార్గం సులభం. నాసిక్ నుండి కేవలం 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. రోడ్డు మార్గంలో కూడా బస్సులు, కార్లు అందుబాటులో ఉన్నాయి. ఆలయం వద్ద భక్తులకి అన్నదానం, ఉచిత నివాసం వంటి సదుపాయాలు ఉన్నాయి. ఇది కేవలం ఆలయం కాదు, ఓ ఆధ్యాత్మిక శక్తి కేంద్రం. ఇక్కడికి వెళ్లి శివుడిని దర్శిస్తే మనలోని అన్ని లోపాలు తొలగిపోతాయని నమ్మకం. జీవితంలో శాంతి, శుభం కోరే ప్రతి భక్తుడు ఈ క్షేత్రాన్ని తప్పకుండా దర్శించాల్సిందే. శివుని అనుగ్రహం పొందేందుకు ఈ వీడియోను షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరి మీ పవిత్ర క్షేత్రాల విశేషాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.